హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని దేవుణ్ణి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక మ్యాటర్ ఏమిటి అంటే, నాకు నిన్న మార్నింగ్ నుండి అసలు ఏ పని చేయాలన్నా అసలు మనసున పడతలేదండి. ఎందుకంటే నిన్న మార్నింగ్ 7కి అయితే నేను సెల్ ఆన్ చేసి చూసేసరికి ఫస్ట్ మాధురి మేడం వీడియోనే చూశానండి. ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే మేడం చెప్పింది. అది వినేసరికి అయితే నాకు ఒక్కసారి షాక్ అయింది. అదేంటంటే మాలాంటి చిన్న క్రియేటర్స్కు చిన్నగా ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేసే వారికైతే అది పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఎందుకంటే యూట్యూబ్ అయితే కొత్తగా అప్డేట్ తీసుకొచ్చింది. అదేంటంటే ఇంతకుముందేమో 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్, అది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ 8000 వాచ్ అవర్స్ అని న్యూస్ అయితే చెప్పిందండి. ఆ మాట మాధురి మేడం చెప్పే వరకు అయితే నాకైతే ఒక్కసారి షాక్ అయింది. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ దాటిపోయింది. అంటే మధ్యలో వీడియోస్ అనేటివి నేను ఆపేశాను. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ బాగా మా వారికి నాకు రావడం వల్ల చాలా అసలు నేను బ్లౌజులు కూడా సరిగా కుట్టలేదు. ఇక నేను ఛానల్ పెట్టింది ఎక్కువ శాతం ఈ స్టిచ్చింగ్ ఛానల్ అని పెట్టుకున్నాను కదా. ఎక్కువ బ్లౌజులు కుడతలేను కదా, ఏం వీడియోస్ పెట్టాలని నేను ఛానల్లో వీడియోస్ పెట్టడం ఆపేశాను. మళ్ళీ మొన్నటి సంది ఒక 15 డేస్ కూడా అయింది. 15 డేస్ నుంచి అయితే వీడియోస్ అనేది స్టార్ట్ చేశానండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్కు చాలా మనీ ఖర్చు అయ్యాయి. అలాగే నేను బ్లౌజులు కూడా ఎక్కువ స్టిచ్ చేయకపోవడం వల్ల మనీ ప్రాబ్లము, పిల్లల చదువులకు, ఇంట్లో అన్నింటికైతే మనకు మెయిన్ది అయితే డబ్బే కదండి. డబ్బు ఉంటేనే కదా ఇవన్నీ వస్తాయి. అలా ఆ ఇబ్బందిలో ఉన్నామని మళ్ళీ ఛానల్ అయితే ఉంది కదా, ఎందుకు దానిలో అయితే మళ్ళీ వీడియోస్ అనేది నేను ఎందుకు పెట్టుకోకూడదు అనే ఒక ఆలోచనతోనైతే నేను మళ్ళీ వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను. కొంచెం ఇప్పుడే వ్యూస్ అట్లా వస్తున్నాయి అని అనుకున్నానో లేదో మళ్ళీ కథం ఈ న్యూస్ అనేది విన్నానండి. అప్పటి నుంచి అయితే నాకు అసలు ఏమీ మనసున పడతలేదు. కాకపోతే నేనైతే మనీ కొరకైతేనే స్టార్ట్ చేశానండి. ఉన్నట్టు చెప్పడానికి ఏం భయం లేదు కదా. ఇవన్నీ ఆర్థిక ఇబ్బందుల వల్లనే నేనైతే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ నుంచి నేను అదే చెప్పుకుంటూ వస్తున్నాను. కొంతమంది ఏమో డబ్బుల కొరకైతే కాదు అని చెప్తారు. కాకపోతే నేను అలా చెప్పడం లేదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. నాకు ఒక 6 నెలల టైం మాత్రమే ఉంది. ఈ 6 నెలల టైంలో నాకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కావాలి. లేకపోతే ఇక నేను మొత్తం ఆశ వదిలేసుకోవడమే. మీ మీద నాకు నమ్మకం అనేది ఉండి కొంచెం సపోర్ట్ ఇస్తారని ఒక చిన్న ఆశ అండి నాకైతే. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్న వారైతే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేటివి కొంచెం ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతాయని ఒక చిన్న ఆశ అండి. వ్యూస్ రావడం, సబ్స్క్రైబర్స్ రావడం అంతా మీ చేతుల్లోనే ఉంది. చిన్న ఛానల్ వాళ్ళని కూడా మీరు పెద్ద క్రియేటర్స్గా ఛానల్స్గా చేశారు కదా, అంతా మీ చేతిలోనే ఉంది. కొంచెం మాలాంటి చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే ఇక ఒక 6 నెలల టైమే ఉంది. 6 నెలల్లో ఇక కాకపోతే మాత్రము ఆశ మొత్తం వదిలేసుకుంటాను నేనైతే. ఇక నాకు ఎందుకంటే 4000 వాచ్ అవర్స్ రావడమే మహా కష్టము. అలాంటిది 8000 వాచ్ అవర్స్ రావడం అంటే చాలా కష్టం అండి. చాలా అంటే చాలా కష్టం. అది మాధురి మేడం అన్ని టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పారు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే మళ్ళీ వీడియోస్లో మాట్లాడడం, వీడియోస్ ఎడిటింగ్ చేయడం, ఇవి థంబ్నెయిల్స్ ఎడిటింగ్ చేయడం అన్నీ నేనే, ఎవరిని అడగకుండా నేనే టెక్ ఛానల్స్ చూసుకుంటూ నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. అలాంటి టైంలో ఇప్పుడే నాకు కొంచెం ఆశ అనే కలుగుతుంది. అలాంటి టైంలో ఇలా యూట్యూబ్ అనేది ఇలా పెద్ద షాక్ ఇచ్చిందండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ అంటే ప్లీజ్ అండి.
మీరు సపోర్ట్ చేస్తారని ఒక చిన్న ఆశ అండి. నేను వీడియోలు పెడుతూనే ఉంటాను. ఒక ఆశ అయితే ఉన్నది. ఆ ఆశ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మీ